గోదావరి భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా ఆదోనిలో డీఎస్పీ హేమలత మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిరా దీప్తి ఆధ్వర్యంలో ఆదోని 1 టౌన్ సీఐ శ్రీరామ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆదోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ఆదోని ఏరియా హాస్పిటల్ సర్కిల్ మీదుగా ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని డీఎస్పీ మాట్లాడుతూ నెల రోజులుగా ఆర్టీఓ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అందులో భాగంగానే ఈ రోజు హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ద్విచక్ర వాహనందారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలని, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలని, హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించడం ప్రమాదాల నుండి మన ప్రాణాలను కాపాడుకోవచ్చని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు పలు సూచనలు ఇస్తూ 2 వీలర్ వాహనాలను ఇవ్వాలని, హెల్మెట్ లేకుండా మీ పిల్లలకు 2 వీలర్ వాహనాలు ఇవ్వొద్దని ఇప్పటి వరకు అనేక కాలేజీల్లో కూడా విద్యార్థులకు అలాగే కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, కార్యక్రమంలో ఆదోని ట్రాఫిక్ సిఐ గంటా సుబ్బారావు, ఆదోని తాలూకా సిఐ నల్లప్ప, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, ఆర్టీఓ సిబ్బంది, పలు షోరూంల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి మాసోత్సవాల చివరి రోజు కావడంతో ఈ రోజుతో జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు 1 మంత్ కంప్లీట్ అయింది. ఈ 1 మంత్ లో పోలీస్ వారు, ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళ మేమిద్దరం కలిసి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. రిగార్డింగ్ వేరింగ్ ఆఫ్ హెల్మెట్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ పాటించడము, డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయడము, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని క్యారీ చేయడము, మైనర్ డ్రైవింగ్ పైన ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి, ట్రిపుల్ రైడింగ్, వీటన్నిటిపైన చాలా వరకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాము. మళ్ళీ ఈ రోజు కూడా హెల్మెట్ ఇంపార్టెన్స్ ఏంటి, హెల్మెట్ ధరిస్తే ఎంతవరకు మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అనే దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్, ఒక బైక్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఇది చూసి ఆదోని ప్రజలందరూ దీని వల్ల ఉన్న ఉపయోగాలు, మనకి ఏంటి ఉపయోగం అంటే మేమేదో ఫైన్స్ వేయడం కాదు, హెల్మెట్ వేసుకుంటే వాళ్ళ ప్రాణాలకి వాళ్ళే కాపాడుకున్నట్టు. ఏ యాక్సిడెంట్ జరిగినా తలకి తగలకపోతే చాలా వరకు డెత్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. హెడ్ ఇంజురీ ఏంటంటే అది ఖచ్చితంగా డెత్కే దారితీస్తుంది. కాబట్టి హెల్మెట్ చాలా ఇంపార్టెంట్. అలానే కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ ప్రాణాలని కాపాడుకున్నారు చాలా సివియర్ యాక్సిడెంట్స్ లో కూడా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఏదో మేం చెప్తున్నామని కాకుండా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి. మనకు యాక్సిడెంట్ అయ్యి ఏదన్నా అయితే అది మన కుటుంబానికే నష్టం, కానీ పోలీసుల వారికి లేదా ఇంకెవరికి కాదు. అయితే మనకైనా నష్టం అవుతుంది, లేదా యాక్సిడెంట్ చేసి ఎదుటి వాడికన్నా నష్టం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని హెల్మెట్ ధరించాలని మా పోలీస్ వారి తరపు నుండి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరపు నుండి అందరికీ ఇదొక రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మైనర్ డ్రైవింగ్ మీద స్కూళ్ళకి వెళ్ళి కంపల్సరీ ప్రిన్సిపల్స్ కి చెప్తున్నాము వెహికల్స్ అలో చేయొద్దండి అని చెప్పి. దీని గురించి డిఓ గారితో కూడా మాట్లాడి ఒక స్పెషల్ జియో తెప్పించాలని, ఆర్డర్ ఇప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నాము మా డిటిసి గారు మేము. ఇది త్వరలో జరుగుతుంది. అండ్ కేసులు కూడా కొంచెం సీరియస్ గా రాయదలుచుకున్నాము. అంటే ఇప్పుడు పిల్లోళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది అని ఆలోచిస్తున్నాము. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని మనం అరెస్ట్ చేయాల్సి వస్తుంది. సో పోయినసారి మన కలెక్టర్ గారి ఆర్డర్స్ ఏంటంటే లైక్ 10,000 హెవీ ఫైన్స్ వేయమని చెప్పి ఇచ్చున్నారు. సో అలా వేసినవి కూడా చాలా ఉన్నాయి. మార్పు మెల్లగా వస్తుంది అని కోరుకుంటున్నాం. సో అందరూ హ్యాపీగా, సేఫ్టీగా ఉండాలని మా కోరిక, మా కష్టము. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.